అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ఇక్కడ ఖురాన్లో ఒక వాక్యం చెప్పబడింది, మరియు హదీసుల్లో కూడా కొన్ని వాక్యాలు చెప్పబడ్డాయి. చెవి మానవ శరీరంలో దేవుడు చేసిన సృష్టిలో మరి చెవి యొక్క అద్భుతం గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మనం నిద్రపోయినప్పుడు మరి మన శరీరంలోని అన్ని అవయవాలు రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి, కానీ చెవి మాత్రం మెలకుగా ఉంటుందని. అందుకే మనం అలారం పెట్టుకున్న, ఏదన్నా శబ్దం వచ్చినా, ఎవరైనా పిలిచినా, ఎవరైనా లేపినా ఈ యొక్క చెవి యొక్క శబ్దంని గ్రహించి మనం లేవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఖురాన్లో సర్వశక్తిమంతుడు అయిన దేవుడు మరి ఒక శాస్త్రీయ అద్భుతాన్ని చూపిస్తూ ఉన్నారు. మేము వారి చెవులను గుహలోనే చాలా సంవత్సరాలు మూసివేశాము అంటే సూర కాఫ్లోని ఒక వాక్యాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. చెవి తప్ప మిగతా ఇంద్రియాలన్నీ నిద్రపోతూ ఉంటాయని, నిద్రపోతున్న వ్యక్తికి దగ్గరగా చేయి పెడితే అతను మేల్కోడు. గదిని పర్ఫ్యూమ్ లేదా విషవాయువులతో నింపితే అతను దానిని పీల్చుకొని మేల్కొనకుండా చనిపోతాడు. కానీ మీరు పెద్ద శబ్దం చేస్తే మాత్రం అతను మేల్కొంటాడు. పుట్టినప్పటి నుండి పనిచేసే మొదటి ఇంద్రియమే చెవి, మరియు అది పునరుత్థానం కోసం పిలుపునిచ్చే సాధనం కూడా. అంటే ప్రళయ దినం రోజు దేవుడు ఇస్రాఫీల్ అనే దైవదూత ద్వారా శంఖం ఊదబడినప్పుడు ఆ శంఖం యొక్క శబ్దం కూడా విని, మళ్ళా అదే శబ్దం విని ఆ చెవి ద్వారా అతను మళ్ళీ చనిపోయిన వ్యక్తి మళ్ళీ లేపబడటం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. చనిపోయిన వ్యక్తి మళ్ళా లేపడం జరుగుతుంది. మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన కర్మల ఆధారంగా, మంచి చెడు పాపం పుణ్యం హరాం హలాల జీవితం ఆధారంగా మనకి దేవుడు ప్రళయ దినం రోజు తీర్పు ఇచ్చి స్వర్గమా లేదా నరకమా అనేది, ఇక మరణం లేని జీవితాన్ని అక్కడ ప్రసాదిస్తాడని ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. సూరతుల్ కాఫ్లో ఖురాన్లో ఈ యొక్క విషయాలు చెప్పడం జరుగుతుంది. సర్వశక్తిమంతుడు ఈ దీర్ఘ సంవత్సరాలుగా యువకుల నిద్ర గురించి కూడా సూర్య కాఫ్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఆయన వారి చెవులను మరి తట్టడం వల్ల అని పగలు శబ్దం లేని రాత్రిలా మారిందని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇలా చెవి గురించి దేవుని యొక్క సృష్టిలో మానవుడి యొక్క అవయవాల్లో ఒక చెవి గురించి ఈ విధంగా ఒక విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇలా ఖురాన్లో అనేక అవయవాల గురించి, వాటి యొక్క పనితీరు, వాటి యొక్క అద్భుతం గురించి దేవుడు ఇలా తెలియజేస్తూ ఉన్నాడు. ఏదేమైతేనే దేవుని యొక్క సృష్టి ప్రక్రియకి అల్హమ్దులిల్లా, సుబ్హానల్లా, అల్లాహు అక్బర్. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యానికి బట్టి అల్లా మీకు స్తుతిస్తోత్రాల వల్ల, మాలో ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యాలు ప్రసాదించండి వల్ల, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మాకు ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని ప్రసాదించండి వల్ల, మాకు స్వస్థతని చేకూర్చండి వల్ల, మాలో అనారోగ్యంతో బాధపడుతున్న మీ యొక్క దాసులందరిపైన మీ యొక్క శాంతి సౌఖ్యాలు కురిపించి ఓపికను, సబరను, రెహమత్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించండి వల్ల, మీ యొక్క ప్రవక్త పైన శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల, వారి యొక్క సహాబాల పైన కూడా వల్ల, మా యొక్క ప్రార్థనలు స్వీకరించండి వల్ల, నమాజులు స్వీకరించండి వల్ల.